మీలో కొంతమంది జెప్టోలో జాయిన్ అయ్యి పార్ట్ టైం లేదా ఫుల్ టైం వర్క్ చేసుకుని ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకుందాం అనుకుంటూ ఉంటారు. అయితే ఈ జెప్టోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో తెలియదు. జెప్టోలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళ వేరేస్కి లేదా జెప్టో స్టోర్కే వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. అవసరం లేదు, మన ఇంట్లోనే కూర్చొని జెప్టోలో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే, అన్న నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదన్నా, నేను ఈ జెప్టోలో జాయిన్ అవ్వచ్చా, నాకు మనీ అవసరం ఉందన్న, ఏదైనా ట్రిక్ ఉంటే చెప్పు. ట్రిక్ ఏమీ లేదు, జెప్టోలో జాయిన్ అవ్వాలంటే డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయని అవసరం లేదు. అట్ ది సేమ్ టైం మన బైక్ ఆర్సీ కూడా అప్లోడ్ చేయని అవసరం లేదు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వర్క్ చేయాలంటే లో స్పీడ్ ఈవీ వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్ని చూస్ చేసుకుని ఆ వెహికల్తో మీరైతే వర్క్ చేసుకోవచ్చు. ఆ వెహికల్స్ ఎక్కడ దొరుకుతాయంటే హైదరాబాద్లో చాలా దగ్గర లో స్పీడ్ వెహికల్స్ రెంట్కి ఇస్తూ ఉన్నారు. మార్కెట్లో వెతకండి, ఎక్కడో దగ్గర రెంటెడ్ వెహికల్స్ అయితే దొరుకుతాయి. ఆ రెంటెడ్ వెహికల్స్తో మీరు జెప్టోలో వర్క్ చేసుకోవచ్చు. మన లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అప్ టు 2000 నుంచి 10,000 రూపీస్ వరకు జాయినింగ్ బోనస్ అయితే ఉంది. అలాగే ఈ జెప్టోలో జాయిన్ అవ్వాలంటే ఆన్ బోర్డింగ్ ఫీజ్ ఎంత పే చేయాలి, ఎలా పే చేయాలనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో చెప్తాను. మీలో చాలామంది ఈ జెప్టోలో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు డాక్యుమెంట్స్ క్లియర్గా పెట్టడం లేదు. ఇలా పెట్టకపోవడం వల్ల మీ ఐడీస్ అనేవి యాక్టివేట్ అవ్వట్లా, అలా పెండింగ్ అనే ఉండిపోతున్నాయి. మీరు ఏ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకైతే హెల్ప్ అవుతుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్లో జెప్టో యాప్ లింక్ ఇచ్చాను. దానిపైన ట్యాప్ చేసి ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇలా డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు 2,000 నుంచి 10,000 రూపాయల వరకు ఈ జాయినింగ్ బోనస్ అయితే వచ్చే అవకాశం ఉంది. నాకు ఈ జాయినింగ్ బోనస్ ఏమీ అవసరం లేదు, నేను డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాను అనుకుంటే డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా జాయిన్ అయితే మీకు ₹1 కూడా జాయినింగ్ బోనస్ రాకపోయే అవకాశం అయితే ఉంది. ఓకేనా? ఇకపోతే మీరు ఫస్ట్ టైం ఈ జెప్టోలో జాయిన్ అవుతుంటే ఆ జాయినింగ్ బోనస్ ఎందుకు వదులుకోవడం, అందుకోసమే మన ఛానల్ లింక్ నుండి అయితే జాయిన్ అవ్వండి. ఇకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా, ఆ లింక్ పైన ట్యాప్ చేస్తున్నాను. లింక్ పైన ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే వెళ్ళిపోతాం. ప్లే స్టోర్లో జెప్టో డెలివరీ పార్ట్నర్ యాప్ కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే ఈ యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. యాప్ డౌన్లోడ్ అయిపోయింది. ఈ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఈ యాప్కి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అన్ని పర్మిషన్స్ ఇస్తేనే ఈ యాప్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకేనా? ఈ యాప్కి అన్ని పర్మిషన్స్ అనేవి ఇస్తున్నా. పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూజ్ యువర్ యాప్ లాంగ్వేజ్ అని కనిపిస్తుంది. నేను ఇంగ్లీష్ అని పెట్టుకుంటున్నా, మీరు తెలుగు అనుకుంటే తెలుగులో పెట్టుకోండి. తర్వాత ఫస్ట్ యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఏ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. సో నేను నా పర్సనల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. నా పర్సనల్ నెంబరే కావచ్చు, నా పర్సనల్ డాక్యుమెంట్స్ కావాలి, ఏవి కూడా మీకు చూపించను. అలాగే మీ డాక్యుమెంట్స్ కూడా మీరు ఎవరికి చూపించకండి. ఓకేనా? ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఫోన్ నెంబర్కి 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తాయి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తాము. ఓకేనా? ఓటీపీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఒకవేళ ఓటీపీ రాలేదనుకుంటే రీసెంట్ ఓటీపీ పైన ట్యాప్ చేస్తే మళ్ళీ మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఫైనలీ ఓటీపీ అయితే వచ్చేసింది. 622982 ఓటీపీ ఎంటర్ చేయగానే ఇక్కడ 3 స్టెప్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ వన్ పర్సనల్ డీటెయిల్స్, సెకండ్ వన్ వర్క్ డీటెయిల్స్, థర్డ్ వన్ పర్సనల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ముందు మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ నెంబర్ 1 అని కనిపిస్తుందా, దానిపైన ట్యాప్ చేద్దాం. దానిపైన ట్యాప్ చేస్తే లోపలికి అయితే వెళ్తాం. ఓకే, లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమడుగుతుంది, ఫస్ట్ వన్ మీరు సిటీ సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్లో జెప్టో చేయాలనుకున్నారా, వరంగల్లో చేయాలనుకున్నారా, విజయవాడలో చేయాలనుకున్నారా, గుంటూరులో చేయాలనుకున్నారా, బెంగళూరులో చేయాలనుకున్నారా, ఏ సిటీలో వర్క్ చేయాలనుకున్నారో ఆ సిటీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ చాలా సిటీస్లో జెప్టో అయితే అవైలబుల్గా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఉంది, విజయవాడ, గుంటూరు, వరంగల్లో ఉన్నాయి. వైజాగ్ ఈ రిమైనింగ్ సిటీస్లో అయితే లేవు. మీరు ఏ సిటీలో వర్క్ చేయాలనుకున్నారో ఆ సిటీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ ఆ సిటీలో సర్వీస్ అవైలబుల్గా ఉంటే ఆ సిటీ ఇక్కడ కనిపిస్తుంది. విజయవాడ చూసినా విజయవాడలో ఉంది, గుంటూరులో కూడా ఉంది. నేను హైదరాబాద్లో వర్క్ చేయాలనుకున్నాను కాబట్టి హైదరాబాద్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సిటీ సెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. కంటిన్యూ పైన ట్యాప్ చేస్తే మన ఛానల్ కూపన్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఆ కూపన్ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. చెప్పాను కదా, 2000 నుంచి 10,000 రూపీస్. ఆ జాయినింగ్ బోనస్ ఎక్కడ కనిపిస్తుంది అనేది నెక్స్ట్ పేజ్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. కాస్త వెయిట్ చేయండి. ఇక్కడ కంటిన్యూ పైన ట్యాప్ చేస్తున్నా. కంటిన్యూ పైన ట్యాప్ చేసిన తర్వాత ఈ జెప్టోలో మీరు బైక్తో వర్క్ చేయాలనుకున్నారా, లేకుంటే ఎలక్ట్రిక్ వెహికల్తో వర్క్ చేయాలనుకున్నారా అని చెప్పి అడుగుతుంది. ఒకవేళ నా దగ్గర వెహికలే లేదు అనుకుంటే నేనేం చేయాలన్నా అని చెప్పి మీరు అడుగుతారు. మీ దగ్గర వెహికల్ లేకపోతే జెప్టోనే వెహికల్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రీగా కాదు, వీక్లీ రెంటల్ బేస్లో మీకు ఒక వెహికల్ అయితే ఇస్తుంది. ఆ వెహికల్ తీసుకొని మీరు ఎవ్రీ వీక్ రెంట్ పే చేసి ఆ రెంటెడ్ వెహికల్తో జెప్టోలో వర్క్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ మీరు బైక్తో వర్క్ చేయాలనుకుంటే బైక్ సెలెక్ట్ చేసుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అని కనిపిస్తుందా, దానిపైన ట్యాప్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వెహికలే లేదు అనుకుంటే ఐ డోంట్ ఓన్ వెహికల్ దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ
ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, అది కూడా చూపిస్తాను ఆగండి. ఇక్కడ చూడండి గెట్ వెహికల్ ఫ్రమ్ జెప్టో, దానిపైన ట్యాప్ చేస్తే ఒక గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేమ్ అలాగే మీ ఫోన్ నెంబర్ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ నేమ్ మనీ అయితే మనీ, అలా ఏదైనా మీ పేరు ఇవ్వండి. నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్, అలాగే మీరు ఏ సిటీలో వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ సిటీ ఎంటర్ చేయండి. ఆ సిటీలో రెంటల్ వెహికల్స్ అవైలబుల్గా ఉంటే వాళ్ళే మీకు కాల్ చేసి గైడ్ చేస్తారు. వాళ్ళ వేర్ హౌస్ ఎక్కడున్నాయని చెప్పి చెప్తారు. డైరెక్ట్ వాళ్ళ వేర్ హౌస్కి వెళ్ళి సెక్యూరిటీ డిపాజిట్ రెంటల్ పేమెంట్ చేసి వాళ్ళ దగ్గర ఉండే వెహికల్స్ అయితే మీరు తెచ్చుకోవచ్చు. ఓకే, ఇది బై ఆ ప్రాసెస్. మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంది అనుకుంటే బైక్ అయితే బైక్, ఎలక్ట్రిక్ బైక్ అయితే ఎలక్ట్రిక్ బైక్ సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. ఈ జెప్టోలో పర్సనల్గా వెహికల్ ఆర్సీ అప్లోడ్ చేయని అవసరం లేదు. జస్ట్ వెహికల్ ఉంది అని చెప్పి మనం ఎంటర్ అయిపోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు వెహికల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఎన్ని స్టోర్స్ అవైలబుల్గా ఉన్నాయో ఆ స్టోర్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. మీరు ఏ స్టోర్లో కావాలంటే ఆ స్టోర్లో జాయిన్ అవ్వచ్చు. చూడండి నేను చూపిస్తున్నా. ఇప్పుడు నాకు నియర్ బై కొత్తపేట అయితే ఉంది, 1.1 కిలోమీటర్ ఇక్కడ నుంచి. ఆ కొత్తపేటలో జాయిన్ అయితే నాకు 8,000 రూపీస్ జాయినింగ్ బోనస్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ అప్సిగూడ చూపిస్తుంది. నెక్స్ట్ నియర్ బై స్టోర్ అప్సిగూడలో జాయిన్ అయితే నాకు 6,000 రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ నియర్ బై రామంతపూర్ అయితే ఉంది. ఈ రామంతపూర్లో జాయిన్ అయితే అప్ టు 3,000 రూపీస్ జాయినింగ్ బోనస్ అనేది చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఉప్పల్లో ఇంకొక స్టోర్ అయితే ఉంది. ఆ స్టోర్లో జాయిన్ అయితే అప్ టు 6,000 రూపీస్ జాయినింగ్ బోనస్ అనేది చూపిస్తుంది. నియర్ బై ఎల్బీ నగర్లో కూడా 2,000. మేడిపల్లిలో జాయిన్ అయితే 10,000 చూపిస్తుంది. అయితే మేడిపల్లి అనేది జెప్టో సూపర్ స్టోర్. ఈ సూపర్ స్టోర్లో జాయిన్ అయితే మీకు 10,000 రూపీస్ జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. బట్ జెప్టో సూపర్ స్టోర్ అంటే ఏంటి, జెప్టో డార్క్ స్టోర్ అంటే ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ జాయినింగ్ బోనస్ వస్తుంది కదా అని చెప్పి జెప్టో సూపర్ స్టోర్లో అయితే జాయిన్ అవుతారు. బట్ ఎక్కువ జాయినింగ్ బోనస్ వస్తుందని జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అయితే జెప్టో సూపర్ స్టోర్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ రాకపోయే అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అనేవి జెప్టో డార్క్ స్టోర్లోనే వస్తాయి. ఎందుకంటే జెప్టో డార్క్ స్టోర్లో మనకి గ్రాసరీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ పడుతూ ఉంటాయి. జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అయితే ఆ జెప్టో సూపర్ స్టోర్లో మనకి ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఎక్స్పైరీ లేని ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్ పడతాయి. నియర్ బై ఇప్పుడు మొబైల్ పౌచ్లే కావచ్చు, కిడ్స్ వేర్స్ ఉంటాయి కదా అలాంటివి. సో ఏవైతే ఎక్స్పైరీ లేని ఐటమ్స్ ఉంటాయో సో అలాంటి ఐటమ్స్ అయితే పడుతూ ఉంటాయి. జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అయితే అప్ టు 8 కిలోమీటర్ రేడియస్లో మనకైతే ఆర్డర్ పడతాయి. ఒకవేళ జెప్టో డార్క్ స్టోర్లో జాయిన్ అయితే వితిన్ 4 కిలోమీటర్ రేడియస్లో మాత్రమే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఇది ఒక అడ్వాంటేజ్. క్లియర్గా చెప్పాలంటే చాలా పెద్దగా అయిపోతుంది వీడియో. అందుకోసమే నెక్స్ట్ వీడియోలో జెప్టో సూపర్ స్టోర్ వర్సెస్ జెప్టో డార్క్ స్టోర్ ఏ దాంట్లో జాయిన్ అయితే బాగుంటుందని క్లియర్ కట్గా ఒక వీడియో చేస్తాను. అప్పటి వరకు ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. మీ నచ్చిన స్టోర్లో మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. నేను జాయిన్ అవ్వాలనుకునే ఈ స్టోర్లో 3,000 రూపీస్ జాయినింగ్ బోనస్ అనేది చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ కనిపిస్తుందా, కంటిన్యూ పైన ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ నెక్స్ట్ పేజ్కి వచ్చాక ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ లైక్ సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాలి. అలాగే ఆధార్ కార్డ్, అలాగే పాన్ కార్డ్. ఈ జెప్టోలో జాయిన్ అవ్వాలంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఈ 2 డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. జెప్టోలో మనం జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం సెల్ఫీ అయితే అప్లోడ్ చేద్దాం. సెల్ఫీ పైన ట్యాప్ చేయండి. సెల్ఫీ పైన ట్యాప్ చేస్తే మనకి క్లియర్గా సెల్ఫీ అప్లోడ్ చేయండి అని చెప్తుంది. అలాగే ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా చూపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే కళ్ళద్దాలు పెట్టుకోకూడదు, అలాగే మాస్క్ పెట్టుకోకూడదు. ఈ 2 అయితే గుర్తుపెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్లో కూడా ఎవరు లేకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి. వాల్ ఉంటే బాగుంటుంది, ప్లెయిన్ వాల్. ఓకే, ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు కాబట్టి నేను లైవ్లో ఒక ఫోటో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, ఫోటో అయితే అప్లోడ్ చేశాను. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఫోటో అయితే వెరిఫికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డ్ అయితే ఓపెన్ చేద్దాం. ఆధార్ వెరిఫికేషన్లో వస్తే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అయిపోతుందని ఇక్కడైతే చూపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఆధార్ ఓటీపీ అనేది రావట్లేదు, కొన్నిసార్లు వచ్చిన ఓటీపీ కూడా సబ్మిట్ అవ్వట్లేదు, రిజెక్ట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కింద మనకి ఆధార్ కార్డ్కి సంబంధించిన ఫొటోస్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కింద టేక్ ఫోటో ఆఫ్ యువర్ ఆధార్ కార్డ్ అని కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే ఆధార్ కార్డ్ ఫ్రంట్ టు బ్యాక్ 2 ఫొటోస్ కూడా మనం లైవ్లో అప్లోడ్ చేయొచ్చు. ఫొటోస్ క్యాప్చర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ అప్లోడ్ అని కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే ఆధార్ కార్డ్ ఫొటోస్ అనేవి అప్లోడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్ పాన్ కార్డ్. సో ఈ పాన్ కార్డ్ పైన ట్యాప్ చేస్తే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి అని చూపిస్తుంది. మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎవరిదైతే ఆధార్ కార్డ్ ఇచ్చారో ఆ ఆధార్ కార్డ్ ఉండే పర్సన్దే పాన్ కార్డ్ అయితే ఇవ్వండి. ఆధార్ కార్డ్ నాది పెట్టి పాన్ కార్డ్ మా నాన్నగారిది పెడితే అవ్వదు. ఆధార్ కార్డు పాన్ కార్డ్ ఇద్దరిది ఒకే పర్సన్ అయి ఉండాలి. ఇప్పుడు నా పర్సనల్ పాన్ కార్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. పాన్ కార్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఒక్కొక్కసారి పాన్ కార్డ్ వెరిఫై అయిపోతుంది, కొన్నిసార్లు అనేబుల్ టు వెరిఫై యువర్ పాన్ కార్డ్ అని చెప్పి కనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ అప్లోడ్ డాక్యుమెంట్ పైన ట్యాప్ చేసి మన దగ్గర పాన్ కార్డ్ ఉంది కదా
మన దగ్గర ఉండే పాన్ కార్డ్కి క్లియర్ విజిబిలిటీతో ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయండి. ఇలా అప్లోడ్ చేస్తే మన డాక్యుమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అవుతుంది. నా పాన్ కార్డ్ అనేది అప్లోడ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. నా 3 డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ అయిపోయిన వెంటనే ఇక్కడ 3000 రూపీస్ జాయినింగ్ బోనస్ చూపిస్తుంది. ఈ కింద మనకి కంటిన్యూ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఆన్బోర్డ్ ఫీజు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఆన్బోర్డ్ ఫీజు ఎంత ఉందండి చూద్దాం. కంటిన్యూ పైన ట్యాప్ చేసిన ఇక్కడ చూడండి పే నౌ 1200 రూపీస్ అని చూపిస్తుంది. యాక్చువల్లీ ఒకేసారి పే చేస్తే 1200 రూపీస్ అయితే చూపిస్తుంది. లేదు నా దగ్గర అమౌంట్ లేదు, నేను ఒకేసారి 1200 రూపీస్ పే చేయలేను అనుకుంటే మీరు వీక్లీ ఇన్స్టాల్మెంట్లో కూడా పే చేసుకోవచ్చు. వారానికి 500 రూపాయలు అయితే కట్ అవుతుంది. ఇలా 3 వారాలు అయితే కట్ అవుతుంది. 3 వారాలకి 3 5 1500 రూపాయలు మన దగ్గర అయితే డిడక్ట్ చేస్తారు. మనం చేసే ఎర్నింగ్స్లోనే డిడక్ట్ చేస్తారు. ఈ ఆన్బోర్డింగ్ ఫీజు ఎందుకంటే అని కొంతమందికి అయితే డౌట్ వస్తుంది. ఫస్ట్ థింగ్ మనకి జెప్టో టీ షర్ట్లు 2 ఇస్తారు, అలాగే జెప్టో బ్యాగ్ అయితే 1 ఇస్తారు. ఇది ఎక్కడ ఇస్తారంటే మీరు ఏ జెప్టో స్టోర్లో జాయిన్ అవుతున్నారో డైరెక్ట్ ఆ జెప్టో స్టోర్కి వెళ్ళండి. అక్కడ RSI అని ఒక పర్సన్ ఉంటారు, అక్కడికి అతనికి వెళ్ళి కలవండి. కొత్తగా జెప్టోలో జాయిన్ అయ్యాను, ఆన్బోర్డింగ్ ఫీజు కూడా పే చేశాను, నాకు జెప్టో టీ షర్ట్స్ కావాలి, అట్ ది సేమ్ టైం జెప్టో బ్యాగ్ కావాలని చెప్పి అడిగితే వాళ్ళే మీకు జెప్టో బ్యాగ్ జెప్టో టీ షర్ట్ 2 వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫుల్ ఆన్బోర్డింగ్ ఫీజు అయితే మీరు పే చేయకండి, వీక్లీ ఇన్స్టాల్మెంట్ మాత్రమే పెట్టుకోండి. ఒక 2 వీక్స్ 3 వీక్స్ చేసిన తర్వాత మీకు జెప్టోలో నచ్చిందంటే కంటిన్యూ వర్క్ చేసుకోవచ్చు, నచ్చలేదంటే ఒక వారం చేసి వదిలేసి బయటకైతే వచ్చేవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ జెప్టోలో పని ఎలా ఉందో తెలియకుండా ముందే ఆన్బోర్డింగ్ ఫీజు పే చేసి తర్వాత వర్క్ వెళ్ళదంటే మన డబ్బులు లాసే కదా. అందుకోసమే వీక్లీ ఇన్స్టాల్మెంట్ పెట్టుకోండి. ఒక 5 to 10 డేస్ వర్క్ చేయండి. ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఆ ఎర్నింగ్స్ మనకి సరిపోతున్నాయా లేదా అని ఆలోచించండి. అవన్నీ ఆలోచించిన తర్వాత కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, నేనైతే వీక్లీ ఇన్స్టాల్మెంట్లో అమౌంట్ అయితే పే చేయాలి అనుకుంటున్నాను. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. సబ్మిట్ పైన ట్యాప్ చేస్తే కంగ్రాచులేషన్స్ అని చెప్పి మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. వీఆర్ వెరిఫైయింగ్ యువర్ డాక్యుమెంట్స్. సో ఒక 1 day 2 days టైం పడుతుంది. ఈ 1-2 daysలో మన ఐడి అనేది వెరిఫికేషన్ అయిపోతుంది. వన్స్ ఐడి వెరిఫికేషన్ అయిన తర్వాత జెప్టో యాప్ ఎలా కనిపిస్తుంది, ఫస్ట్ ఆర్డర్ ఎలా తీసుకోవాలనేది క్లియర్గా నేను లాస్ట్ టైం చాలా వీడియో చేశాను. ఈ వీడియోలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన 2 hours నా ఐడి అయితే యాక్టివేషన్ అయింది. వన్స్ ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత ట్రైనింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఈ జెప్టోలో ఎలా పని చేయాలి అని చెప్పి క్లియర్గా ట్రైనింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. అవన్నీ చూసేయండి. చూసిన తర్వాత యాప్ అనేది ఓపెన్ చేయండి. నేను ఇప్పుడు యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ హోమ్ పేజ్ మీద మనకి ఎంత జాయినింగ్ బోనస్ వస్తుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి 3000 రూపీస్ జాయినింగ్ బోనస్ అనేది చూపిస్తుంది. దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే మనకి స్లాబ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి 7 daysలో 50 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఫస్ట్ 1000 రూపీస్ మనకి యాడ్ అయిపోతాయి. తర్వాత 30 days టైం ఉంటుంది. ఈ 30 daysలో 350 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఇంకొక 2000 రూపీస్ మనకైతే వస్తాయి. టోటల్గా 3000 రూపీస్ జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. ఈ 3000 రూపీస్ జాయినింగ్ బోనస్తో పాటుగా మనకి డైలీ ఎర్నింగ్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం వీక్లీ డైలీ ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. దీని గురించి కూడా క్లియర్గా తర్వాత వీడియోలో చెప్తాను. ప్రజెంట్ నేనైతే జెప్టో స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే జెప్టో స్టోర్. ఈ జెప్టో స్టోర్స్ అన్నీ కూడా కొంచెం హిడెన్ స్టోర్స్లా ఉంటాయి. బయట నుంచి చూస్తే ఇది జెప్టో స్టోరా అని మనం ఫైండ్ అవుట్ చేయలేము. మనకి యాప్లోనే చూపిస్తుంది జెప్టో స్టోర్ ఎక్కడ ఉందని. ఈ నావిగేషన్ ఫాలో అయ్యి మనమైతే స్టోర్కి అయితే వచ్చేయాలి. నేను స్టోర్కి అయితే వచ్చాను. ఇప్పుడు జెప్టోలో ఆన్లైన్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. దీన్నే వీళ్ళు గిగ్స్ అని అంటున్నారు. సో నేను ఎంతసేపు వర్క్ చేస్తాను అనే దాన్ని బట్టి కొన్ని గిగ్స్ అయితే బుక్ చేసుకుంటాను. 10 నుంచి స్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను 10 నుంచి 2 వరకు అయితే స్లాట్స్ బుక్ చేసుకున్నా. తర్వాత మళ్ళీ కావాలంటే బుక్ చేసుకుంటాను. ఓకే, బుక్ నౌ, కన్ఫర్మ్ ద బుకింగ్. ఓకే, ఒక స్లాట్ వచ్చేసరికి 2 hours అయితే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఆన్లైన్లోకి వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి వెయిటింగ్ ఫర్ ఆర్డర్ కనిపిస్తుందా, ఇక్కడ సి అవైలబుల్ సర్జన్ కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేస్తే మనకి వీక్లీ ఇన్సెంటివ్స్ అలాగే డైలీ ఇన్సెంటివ్ పడుతుంది. ఆర్డర్ అయితే వచ్చేసింది చూడండి. ఆర్డర్ పడిన తర్వాత మనకి నోటిఫికేషన్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఏ బిల్లో ఉందని చెప్పి కనిపిస్తుంది. సో ఇక్కడ ర్యాక్స్ ఉంటాయి, దీనిపైన స్టిక్కర్స్ ఉంటాయి. ఈ స్టిక్కర్స్ని మనం స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మెటీరియల్స్ని మనం పిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడే ఉంటుంది. ఈ మెటీరియల్స్ని మనం పిక్ చేసుకోవాలి. ఒకసారి పిక్ చేసుకున్న తర్వాత ఈ మెటీరియల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆర్డర్ ఐటెం కోసం వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. అంతకంటే ముందు ఇందులో ఉన్న మెటీరియల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. ట్రిప్ స్టార్ట్ చేయాలంటే ఇలా స్టార్ట్ డెలివరీ పైన ట్యాప్ చేస్తే ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నావిగేషన్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేస్తే మనం నావిగేషన్కి అయితే వెళ్ళిపోదాము. 1.2 kilometers అయితే చూపిస్తుంది. ఓకే, డన్ బ్రో, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసాం. ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే కస్టమర్ దగ్గర మనం అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి. సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ స్టోర్కి అయితే వెళ్ళిపోవాలి. ఎక్కడుంటే అక్కడ మనకి జెప్టోలో ఆర్డర్లు అయితే రావు. స్టోర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ మనకి వస్తుంది.
సో ఇప్పుడైతే మనం రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి అయితే వెళ్దాం. నియర్ ఎక్కడైతే జెప్టో డెలివరీ పార్ట్నర్ ఉన్నారో వీళ్ళతో మాట్లాడదాం. అన్న మీరు జెప్టో డెలివరీ చేస్తున్నారా? అవునండి, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారన్నా? దగ్గర దగ్గర 1.5 year అవుతుంది. 1.5 year అవుతుందా? ఎంత వస్తుంది ఎర్నింగ్స్ మీకు? మాకు టార్గెట్ అనేది ఉంటుంది. టార్గెట్ని బట్టి 14,000 నుంచి 15,000 16,000 వరకు వీక్లీ అయితే వస్తుంది మనకి. ఈ జెప్టో స్టోర్లో టాప్ ఎర్నింగ్స్ కూడా మీకు చూపిస్తాను. ఒక డెలివరీ పార్ట్నర్ హై ఎర్నింగ్స్ 38,620 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయితే చేసింది భయ్య.